సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు దేశవాళీ క్రికెట్లో మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఆసియా టీ20 కప్ లో గాయపడిన హార్దిక్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. సొంత జట్టు బరోడాతో టీ20లు ఆడాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కూడా బరోడా తరపున ఆడనున్నాడు. జనవరి 3న విదర్భతో, జనవరి 8న చండీగఢ్ తో జరిగే మ్యాచ్ల్లో పాల్గొననున్నాడు. అయితే జనవరి 6న జమ్మూ కాశ్మీర్ తో మ్యాచ్ కు మాత్రం దూరంగా ఉంటాడు. టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహాల దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. న్యూజిలాండ్ తో జనవరి 11 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్ కు కూడా మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వనుంది. టీ20 సిరీస్ వరల్డ్ కప్ కు ఫుల్ ఫిట్ గా ఉండేందుకు ఈ నిర్ణయం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ తర్వాత హార్దిక్ వన్డే ఆడలేదు. ఇప్పుడు మ్యాచ్ ఫిట్నెస్ కోసం దేశవాళీ వన్డేలో ఆడనున్నాడు. ఇదే తరహాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముంబై, ఢిల్లీతో ఆడారు. రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ వంటి యంగ్ స్టార్లు కూడా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్, హర్షదీప్, సంజు శాంసన్, జడేజా తదుపరి మ్యాచ్ల్లో జాయిన్ కానున్నారు. హార్దిక్ ఫిట్నెస్ తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ టైటిల్ డిఫెండ్ కు బలం పెరుగుతోంది.